హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి హోమ్ కిచెన్. నేను మీ సిరి సతీష్. ఇడ్లీ వడలోకి రొటీన్గా చట్నీ కాకుండా ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఓ టీ గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. టీ గ్లాస్ అంటే దాదాపు 70 grams. ఫస్ట్ కందిపప్పును వాటర్ వేసి బాగా కడిగి వాటర్ వంపేసి తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, 2 టమాటోలు, పెద్ద సైజుదైతే 1 టమాటో, 3 పచ్చిమిర్చి కుక్కర్లోకి వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పైకి పొంగు రాకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మూత పైకి పొంగు రాకుండా ఉంటుంది. కుక్కర్ పైన కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి గ్యాస్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ 5 విజిల్స్కి కందిపప్పు ఉడకకపోతే తర్వాత మరి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కందిపప్పు చాలా బాగా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేయొద్దు, అది స్ప్రెడ్ అయిపోద్ది. కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి 5 వెల్లుల్లి, కొంచెం చింతపండు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అవును, చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల సాంబార్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 ఆనియన్స్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా అయినా కట్ చేసి తీసుకోవచ్చు, లేకుంటే చిన్నగా వస్తాయి ఆనియన్స్, అవి కూడా తీసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు తీసుకుని వేయించుకోవాలి. ఆనియన్ పూర్తిగా వేగక ముందే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం అందులోకి వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. సాంబార్ మరీ చిక్కగా ఉండకూడదు, కొంచెం పలచగానే ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది మాకు 4 మెంబర్స్కి సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కందిపప్పుని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు సాంబార్ని బాగా పొర్లేంత వరకు మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారుగా సాంబార్ బాగా ఉడుకుతుంది. లాస్ట్గా నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా. చివరిగా ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగించుకొని దించేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్ వడ సాంబార్ మై ఫేవరెట్ ఫుడ్. ఒక్కసారి తిని ఆ టేస్ట్ చూడండి, మీరు మరీ మీ టిఫిన్లోకి ఈ టిఫిన్ని యాడ్ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూస్తున్నారుగా, చూడడానికే ఎంత బాగుందో. సాంబారు, రైస్, వడ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.